హలో గైస్, యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఒక వీడియో చేసేస్తా. వీడియో చేసేసిన తర్వాత వీడియోలో ఏముంటుంది అండ్ వీడియో ఎవరికి అని చెప్పేసి క్లియర్గా చెప్పాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. వీడియో టాపిక్ కెమెరా కాన్ఫిడెన్స్. ఓకేనా? ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే యూట్యూబర్స్కి కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ, లేకపోతే ఆన్లైన్ మీడియాలో టీచర్స్ చెప్తా ఉన్నారు, కోచింగ్ చెప్తా ఉన్నారు అంటే వాళ్ళకి, ఎవరైనా సరే వీడియోస్ చేస్తా ఉన్నారు ఆర్ పబ్లిక్ స్పీకర్స్ కూడా స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు అంటే వాళ్ళకంతా ఈ కెమెరా కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఎసెన్స్ ఉంది కదా, దాన్ని కెమెరా ముందు మాత్రమే కాదు, బిహైండ్ ద కెమెరా లేకపోతే స్టేజ్ పైన, లేకపోతే మీ ఫ్రెండ్స్ మధ్యలో ఒక 10 మెంబర్స్ వింటా ఉన్నారు అన్నప్పుడు కూడా వచ్చేసి నేను అప్లై చేసి మాట్లాడవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు యూట్యూబర్ కాదు, లేకపోతే ఈ వీడియోతో మీకు ఎలాంటి ఒక సంబంధం లేకపోయినా కూడా వీడియో మొత్తం చూడండి. ఈ మొత్తం వీడియోలో ఏముందని చెప్పేసి నేను నా అన్ని వీడియోస్లోనూ ఫస్ట్లోనే సమ్మరీ ఇచ్చేస్తాను. ఆ తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది మొత్తం వీడియోలో ఏముందని చెప్పి. ఆ తర్వాత మొత్తం వీడియో చూడండి. సో మీకు ఇంకా ఆ సమ్మరీ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఎండ్లో మళ్ళీ వచ్చేసి ఆ సమ్మరీ అండ్ నోట్స్ అంతా వచ్చేసి నేను ఇచ్చేస్తాను ఈ మొత్తం వీడియోలో ఏముందని చెప్పి. సో స్క్రీన్ షాట్ కావాలి తీసుకోండి, అది మీకు ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది. అండ్ ఈ నాలెడ్జ్ అంతా ఉంది కదా, ఈ నాలెడ్జ్ అంతా మీ యొక్క సర్కిల్లో కంటెంట్ క్రియేటర్స్ కో ఆర్ యూట్యూబర్స్ కో ఆర్ ఎవరికైనా సరే మీరు షేర్ చేయండి దాన్ని. సో వాళ్ళకి అది చాలా చాలా ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఇల్ ఆల్వేస్ వాల్యుబుల్. ఓకేనా? అండ్ మీరు ఆ వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు పీపుల్ విల్ అప్రిషియేట్ యూ. ఓకేనా? ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, హౌ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఆర్ హౌ టు గెట్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో ఏదైనా సరే లైఫ్లో కావాలంటే దానికి 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి నెట్ వర్త్, రెండోది నెట్ వర్క్. ఓకేనా? మాక్సిమం వచ్చేసి ఇది ఫస్ట్ నెట్వర్క్. ఇఫ్ యూఆర్ ఆల్రెడీ వెల్తీ మీకు వచ్చేసి నెట్ వర్త్ ఉంటుంది, ఆ తర్వాత నెట్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ నాట్ వెల్తీ, లేకపోతే వచ్చేసి ఎంటర్ప్రీనర్ గా బిగినింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అంటే మీకు ఫస్ట్ నెట్ వర్క్ కావాలి, ఆ తర్వాత నెట్ వర్త్ బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో ఈ 2 విషయాలు ఉన్నాయంటే లైఫ్ లో ఏదైనా సరే మనం తెచ్చుకోవచ్చు ఆర్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఎలా అని చెప్పేసి ఎగ్జాంపుల్ తో పాటు చెప్తా. మీ దగ్గర బైక్ లేదు, ఓకేనా? అట్ ద సేమ్ టైం మీ దగ్గర అమౌంట్ కూడా లేదు. నెట్వర్క్ మీన్స్ అమౌంట్ లేకపోతే మనీ, రెండో లేదు. సో మీ దగ్గర బైక్ లేదు, రైట్? ఇప్పుడు మీకు బైక్ కావాలి ఖచ్చితంగా. ఒకటి నెట్ వర్త్ ఉంటే, అమౌంట్ ఉంటే పోయి బైక్ కొనేస్తారు. లేదు, అమౌంట్ లేదు, నెట్వర్క్ లేదు. నెట్ వర్క్ అయినా ఉంటే అట్లీస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే ఒక కమ్యూనిటీ ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీ బైక్ వచ్చి అరేంజ్ చేసుకోవచ్చు. బైక్, అమౌంట్ ఏదైనా సరే. నెట్వర్క్ లేదంటే ఎలాంటి ఒక ఆపర్చునిటీ మనకు దొరకదు. ఓకేనా? సో లైఫ్ లో ఏది అచీవ్ చేయాలన్నా సరే మీకు వచ్చేసి నెట్వర్క్ అండ్ నెట్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలా ఒక నెట్వర్క్ బిల్డ్ చేయాలంటే సింపుల్, గివ్ వాల్యూ ఫర్ ఫ్రీ. ఎప్పుడైతే వాల్యూ ఫ్రీగా ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ పీపుల్ కి మనం చాలా నచ్చుతాం. ఓకేనా? మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వాల్యూ ఇచ్చినామంటే ఆటోమేటిక్ గా నెట్వర్క్ ఫామ్ అవుతుంది. అండ్ మనం వాల్యూ ఇస్తాం కాబట్టి మన పైన ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరైతే ఆ వాల్యూ అబ్జర్వ్ చేసుకుంటారో లేకపోతే తీసుకుంటారో వాళ్ళు మనకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు ఎక్కువ అటెన్షన్, ఎక్కువ ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. సో మనకు వచ్చేసి ఒక మంచి బాండింగ్ ఫామ్ అవుతుంది వాళ్ళ దగ్గర. లేటర్ పీరియడ్ లో మనకి ఆ నెట్వర్క్ చాలా చాలా వాల్యుబుల్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే మనకి నెట్వర్క్ బిల్డ్ అవుతుందో అది ఆటోమేటిక్ గా న్యూ ఆపర్చునిటీస్, ఏదో బిజినెస్ ఆపర్చునిటీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీ, ఎనీ ఆపర్చునిటీ, లేకపోతే ఎంజాయ్ చేయాలా లేకపోతే ట్రిప్ కి వెళ్ళాలి, ఏ ఆపర్చునిటీ అయినా సరే నెట్ వర్క్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఫ్రమ్ దట్ ఆపర్చునిటీ వి విల్ గెట్ నెట్ వర్త్. ఓకేనా? ఆపర్చునిటీ నుంచి ఏదైనా అమౌంట్ సంపాదించాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, లేకపోతే వచ్చేసి ఒక పార్ట్నర్షిప్ పెట్టాలి, ఏదైనా సరే ఆ ఒక నెట్వర్క్ నుంచి మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో గివ్ వాల్యూ ఫర్ ఫ్రీ, నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, నెట్వర్క్ నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ఆపర్చునిటీ నుంచి నెట్ వర్త్ క్రియేట్ అవుతుంది, నెట్ వర్త్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా హెల్త్, వెల్త్, ఫ్రెండ్స్ అండ్ ప్రాస్పెరిటీ అన్ని వస్తాయి. ఓకేనా? సో వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు చాలా క్లారిటీ వస్తుంది ఈ టాపిక్ ఏమని చెప్పేసి, అబౌట్ కెమెరా కాన్ఫిడెన్స్, లేకపోతే వచ్చేసి అబౌట్ పబ్లిక్ స్పీకింగ్. ఓకేనా? ఎలా మాట్లాడాలని చెప్పి. అండ్ లేదు బ్రో మాకు అస్సలు అవసరం లేదంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ వన్ థింగ్. ఓకేనా? ఈ ఒక 30 సెకండ్స్ క్లిప్ ఉంది, ఆ 30 సెకండ్స్ క్లిప్ మాత్రం చూసేసి దాన్ని లైఫ్ లో యూజ్ చేసుకోండి. టాపిక్ ఏమంటే వై వన్ షుడ్ బి ఇంపర్ఫెక్ట్ గా మన లైఫ్ లో ఎందుకు ఉండాలి.
పీపుల్ విల్ థింక్ యూ ఆర్ పర్ఫెక్ట్. ఆల్సో వచ్చేసి మీ పైన ఒక ఫుల్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ని ఫ్యూచర్లో మ్యాచ్ చేయలేకపోయినారంటే సడన్గా మీ పైన వచ్చేసి ఒక హీఈస్ నాట్ లైక్ అంతరా, మనమే వచ్చేసి నేను కొంచెం ఓవర్ తూకి కొంచెం పైన పెట్టినాము, వాడంత కాదు వీడింతే అని చెప్పేసి కింద పడిపోతారు. సపోజ్ మీరు జస్ట్ ఇంపర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసి మీరు ఇక్కడే ఉన్నారంటే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం యూ విల్ గో దేర్, ఓకేనా. బట్ పీపుల్ చూసినప్పుడు దే విల్ ఈ గ్రోత్ ఉంది కదా, ఈ గ్రోత్ని వాళ్ళు వచ్చేసి అప్రిషియేట్ చేస్తారు, ఓకేనా. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో చూసారు కదా, అందుకే వచ్చేసి మనం ఇంపర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇంపర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకి ఎక్కువ బర్డెన్ ఉండదు. బర్డెన్ లేనప్పుడు వీ విల్ హ్యావ్ మోర్ ఫ్రీడమ్ అండ్ వీ విల్ పర్ఫార్మ్ అ లాట్ బెటర్. అండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ వీ విల్ ఇంప్రూవ్ అయినప్పుడు మనకి వచ్చే రికగ్నిషన్ ఆటోమేటిక్గా వస్తుంది. లేదు, ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ బర్డెన్, హ్యాండిల్ చేయండి. అవ్వదు అన్నప్పుడు లెట్ పీపుల్ నో యూఆర్ ఇంపర్ఫెక్ట్, ఓకేనా. ఇన్ బోత్ వేస్ యూ విల్ ఆల్వేస్ విన్, ఓకేనా. సో ఇంపర్ఫెక్ట్గా ఉండి మీరు వచ్చేసి బర్డెన్ లేకుండా మీ గ్రోత్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. వెన్ యూ బికమ్ ది బెస్ట్, అప్పుడైనా సరే యూ విల్ ఆల్వేస్ విన్, యూ విల్ ఆల్వేస్ గెట్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ ఫేస్ సేమ్ వాల్యూ. లేదు, నేను పర్ఫెక్ట్గానే ఉంటాను, ఆ బర్డెన్ అయితే నేను ఫేస్ చేయగలనంటే డూ ఇట్, ఈవెన్ దెన్ యూ విల్ విన్ కదా. సో వాట్ ఎవర్ యూ డూ యూ విల్ విన్. సో నేర్చుకోండి, మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు చాలా వచ్చేసి అర్థమవుతాయి. అవి ఇక్కడ నుంచి నేర్చుకునింది మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క సరౌండింగ్స్కి, మీ యొక్క నెట్వర్క్కి మీరే చెప్పండి. వీడియో షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరే వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పండి మీ వర్డ్స్ నుంచి. సో మీ పైన వాళ్ళకి వచ్చేసి ఒక మంచి ట్రస్ట్, మంచి బాండింగ్ వచ్చేసి ఫామ్ అవుతుంది. సో ఫర్ దట్ రీజన్, సో చూడండి, యూ విల్ అండర్స్టాండ్. అండ్ వీడియో యొక్క టోన్ వచ్చేసి నా దగ్గర పర్సనల్గా వీడియో కాల్ మాట్లాడినారంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. హోప్ యూ ఎంజాయ్ ఇట్. మొత్తం న్యాచురల్గా ఉంది. అండ్ ఈ మొత్తం వీడియోని వచ్చేసి నెక్స్ట్ 20 minutes వీడియో మొత్తం ఇంపర్ఫెక్ట్ వీడియో, ఓకేనా. నా దగ్గర డైరెక్ట్గా మాట్లాడినారంటే నేను ఎలా వాగుతానో, నేను ఎలా వచ్చేసి మాట్లాడుతూ ఉంటానో అలా ఉంటుంది మొత్తం వీడియో. సో హోప్ యూ ఎంజాయ్ ఇట్. అండ్ యాజ్ ఐ సెడ్, ఏమైతే నేను ఆ స్క్రిప్ట్లో చెప్పానో అదే వచ్చేసి ఇది మొత్తం వీడియో ఎడిట్ చేసిన తర్వాత నేను తీస్తూ ఉండే వీడియో. సో అక్కడ ఏం చెప్పానో ఇక్కడ కూడా వచ్చేసి జస్ట్ అదే ఫాలో అవుతాను, ఓకేనా. అండ్ గైస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం కూడా, ఎందుకు మనం వాల్యూ ఇచ్చినామంటే వాళ్ళు తీసుకుంటారా, అండ్ మనం ఎందుకు వాల్యూ ఇవ్వాలి అంటే దేర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. నో వన్ ఈస్ బిల్ట్ అలోన్, ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడికి కృష్ణుడు, రాముడికి హనుమంతుడు, లేకపోతే లక్ష్మణుడు, లేకపోతే దుర్యోధనుడికి కర్ణుడు. ఎవరికైనా సరే, మిథాలజీ అయినా సరే, లేకపోతే రియల్ లైఫ్ అయినా సరే, నో వన్ ఈస్ బిల్ట్ అలోన్. ఎవ్రీ వన్ హ్యాస్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, లేకపోతే ఒక మ్యూచువల్ సపోర్ట్, ఆర్ వాళ్ళకి వచ్చేసి ఒక కోచెస్, మెంటర్స్ ఆర్ టీచర్స్, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఉండి ఉంటుంది, ఓకేనా. అది లేకపోతే దే వుడెంట్ హ్యావ్ అ ప్రాపర్ గైడెన్స్. ఆ గైడెన్స్ ఉంటే మాత్రమే వీ విల్ గో ఇన్ టు ద రైట్ పాత్. లేదంటే వచ్చేసి మనకున్న డైవర్షన్స్కి, లేకపోతే మన ఒక మైండ్ సెట్కి విల్ ఆల్వేస్ గెట్ డైవర్టెడ్ ఫ్రమ్ ద పాత్. సో దానికే there will always be some person in someone's life who is very very valuable, who is very very influential, okay na. I want you to become so influential so that you will get a lot of things from them and you can give a lot of things to them. In the end, వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక ప్రెసెంట్ లైఫ్ కన్నా బెటర్ లైఫ్ని లీడ్ చేస్తారు. మీరు కూడా ఇప్పుడున్న లైఫ్ కన్నా బెటర్ సర్కిల్, బెటర్ హ్యాపీనెస్ అండ్ బెటర్ అచీవ్మెంట్స్ని అచీవ్ చేయగలరు, ఓకేనా. అండ్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ circle and lot of fun, lot of happiness and lot of peace, okay na. So no one is built alone. వాల్యూ ప్రొవైడ్ చేయండి. ఖచ్చితంగా ఆ వాల్యూ ఎవరికి యూజ్ అవుతుందో, ఎప్పుడు యూజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు తీసుకుంటారు, యూజ్ చేస్తారు. వాల్యూ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. హలో గైస్, ఈరోజు టాపిక్ కెమెరా కాన్ఫిడెన్స్. ఐ నో యాక్చువల్లీ ఈ టాపిక్ నాకే కొత్త, నాకే వచ్చేసి కెమెరా కాన్ఫిడెన్స్ లేదు. నేను ఒకవేళ మాట్లాడానంటే నేను చాలా ఎలా చెప్పడం, స్క్రిప్ట్ చూసి, లేకపోతే వచ్చేసి స్పెసిఫిక్గా కొంచెం టెన్షన్తో ఒకలాగా మాట్లాడతాను, బట్ దట్ డజంట్ సౌండ్ న్యాచురల్. అది ఒకలాగా ఆక్వర్డ్గా, లేకపోతే వచ్చేసి ఆర్టిఫిషియల్గా వచ్చేసి నాకు ఫీల్ అవుతుంది. సో నేనేం చేశానంటే జెమినీకి వెళ్ళా. జెమినీ అంటే గూగుల్ ఒక ఏఐ. జెమినీకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇచ్చి అడిగా, ఓకే కెమెరా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి, దానికి వచ్చేసి నీ సజెషన్ ఏమి అని. అలా అడిగితే అదేం చెప్పిందంటే ఒక పెద్ద 2 pages లిస్ట్ ఇచ్చింది. సరే అని చెప్పేసి మొత్తం చదివి, సరే దాన్ని అలానే బుల్లెట్ పాయింట్స్గా తీసుకున్నా. నేను వచ్చేసి
ఇది ఏం చెప్పడం, బ్లూటూత్ ఏం యూజ్ చేయడం లేదు కాబట్టి మీకు ఒకవేళ సౌండ్ సరిగా వినిపించకపోతే ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ గాలి సౌండ్ రావచ్చు, అది నేను ఎడిటింగ్లో చూస్తాను. అండ్ వెయిట్ ఐ థింక్ ఒకలా ఉంది కదా, లైక్ బ్లర్గా ఉంది కదా, లైక్ కొంచెం కలర్ బాలే. లైక్ వెయిట్ 3 2 1 ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది కెమెరా అండ్ కలర్, ఇట్స్ గుడ్. ఓకే గైస్, సో ఇప్పుడు టాపిక్ ఏమనంటే ఎలా వచ్చేసి మనం మన ఒక కెమెరా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాం. ఓకే, ఎలా వచ్చేసి మనం మాట్లాడేది ఒక ఆర్టిఫిషియల్గా స్క్రిప్టెడ్గా లేకపోతే వచ్చేసి మొత్తం ఆల్రెడీ ఇలా కాకుండా ఎలా మనిషితో మనం నార్మల్గా మాట్లాడినామంటే లైవ్ కమ్యూనికేషన్, లైవ్ మాటలు ఎలా ఉంటాయో అలా ఉండాలి. ఓకేనా, కెమెరాతో మాట్లాడినా కూడా లైక్ టు బి ఫ్రాంక్ ఇక్కడ ఎవరు లేదు, నేను లెన్స్ ఉన్నాయి, నేను లెన్స్ మాత్రమే కదా, ఇక్కడ ఎవరు లేదు. చూసే వాళ్ళు ఏమనుకున్నారు, ఏం రా పిక్చర్లో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరున్నారు అక్కడ, ఎవరు లేదు. బట్ ఈవెన్ దెన్ అది వచ్చేసి న్యాచురల్గా సౌండ్ అవ్వాలి, అప్పుడే కదా చూసే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే మన దగ్గర మాట్లాడుతున్నారు అనుకుంటారు. బట్ మనకేమనిపిస్తుంది, మనం వచ్చేసి కెమెరా దగ్గర మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. సో మనకే వచ్చేసి వీ షుడ్ ఫీల్ ఓకే మనం ఒక పర్సన్ దగ్గర మాట్లాడుతున్నాము అని చెప్పి, పర్సన్ లైఫ్. సో విన్ ఇట్ ఈస్ న్యాచురల్, చూసే వ్యూవర్కి ఓకేరా ఇది వచ్చేసి కొంచెం బాగుంది అనిపిస్తుంది కదా. సో దానికోసం ఓకే ఎలా వచ్చేసి లైవ్గా మాట్లాడాలి అండ్ ఎలా వచ్చేసి ఆ ఒక ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యూవర్కి ఆ ఫీలింగ్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మై హెయిర్ యాక్చువల్లీ ఇట్స్ గుడ్, స్టైల్గా ఉంది కదా, నాకు నచ్చింది. యాక్చువల్లీ నాకు లాంగ్ హెయిర్ చాలా చాలా ఇష్టం తెలుసా. మా బ్రదర్ వచ్చేసి లాంగ్ హెయిర్ పెంచుతూ ఉండే, నేను కూడా వచ్చేసి అప్పుడు చెప్పినా వాడికి నేను పెంచలేని ఇలాగా అని చెప్పి. బట్ ఒకసారి మొత్తం గుడ్డు కూడా వేసిన తర్వాత నాకు నచ్చిన నా ఫేస్ కట్. సో అప్పుడు ఒక చిన్న దీనివల్ల సరే ఎట్లా రాలిపోతుంది, ఇంకొక 20 ఇయర్స్లో రాలిపోతుంది. సో ఉన్నంత వరకు పెంచుతాము, కొంచెం బాగా స్టైల్గా మెయింటైన్ చేద్దాము అని చెప్పేసి. నచ్చిందంటే మీరు కూడా లాంగ్ హెయిర్ ట్రై చేయండి. ఋషులు ముళ్ళు కూడా వచ్చేసి లాంగ్ హెయిర్ పెట్టుకున్నారు, దే లుక్ వెరీ స్టైలిష్. బాహుబలి ప్రభాస్ ఎంత లాంగ్ హెయిర్, వేరే లెవెల్ స్టైలిష్. కేజీఎఫ్లో రాకీ ఎంత స్టైలిష్, వేరే లెవెల్ స్టైలిష్. సో లాంగ్ హెయిర్ పెంచండి, ఇట్ లుక్ నైస్, అట్లీస్ట్ యూ విల్ ఫీల్ నైస్. ఓకేనా, సో ఐ సజెస్ట్ దట్. సరే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఏం మాట్లాడుతున్నాం మనం వచ్చేసి కెమెరా కాన్ఫిడెన్స్ ఎలా పెంచాలి. సో కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, అది వచ్చేసి అడాప్ట్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్, మీరు వచ్చేసి ఇనిషియల్ స్టేజ్లో రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని పోస్ట్ చేయొద్దు. పోస్ట్ చేయడం మన గోల్ కాదు, మనం వచ్చేసి జస్ట్ మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడతామో దాన్ని వచ్చేసి ప్రాక్టీస్ కంటిన్యూస్గా వచ్చేసి ప్రొలాంగ్డ్ పీరియడ్కి పోస్ట్ చేయకుండా అవుట్కమ్ వచ్చేసి మనము క్వాలిటీని, మన ఒక కాన్వర్జేషన్ని బెస్ట్గా ఇవ్వాలి అంతే. అంతేగాని మనం పోస్ట్ చేసేది మన ఒక మెయిన్ మోటోగా ఉండిందంటే మనం వచ్చేసి సరిగా మనం భయపడతాం. ఓకే మనం ఇలా మాట్లాడేసినాము, ఇలా పోస్ట్ చేస్తామంటే ఒక స్లైట్ టెన్షన్ ఉంటుంది కదా. పోస్ట్ చేయమంటే మనకి టెన్షనే ఉండదు. సో మనం ఎట్లయినా మాట్లాడచ్చు. 10 టేకులు తీ, ప్రాబ్లం లేదు. 100 టేకులు తీ, ప్రాబ్లమే లేదు. ఎలానో పోస్ట్ చేసాం కదా. బట్ ఈ 100 టేకులో నాకు టైం వేస్ట్ అవుతుంది కదా అంటే టైం వేస్ట్ కాదు, టైం ఇన్వెస్ట్ చేసింది వచ్చేసి నీకు స్కిల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, కెమెరాతో బెస్ట్గా మాట్లాడేది నీ స్కిల్గా కన్వర్ట్ అవుతుంది. ద హోల్ థింగ్ నీకు రికగ్నిషన్ వచ్చేది జస్ట్ 1 సెకండ్లో. ఓకేనా, ద హోల్ థింగ్ మీకు వచ్చేది లైఫ్ మొత్తం జర్నీలో ప్రోగ్రెస్కి వెళ్తా ఉంటే ఒక్క ఈవెంట్ చాలు మీకు వచ్చేసి వేరే లెవెల్ రికగ్నిషన్ వచ్చేదానికి. సచిన్ ఓవర్ హిస్ 10 years ఆఫ్ క్రికెట్ ప్రాక్టీస్, చిన్నప్పటి నుంచి 6 వయసు నుంచి ఆడుతూ ఉన్నాడు అనుకుందాం. ఓకేనా, 16 ఏళ్ళు వచ్చింది. 10 years ప్రాక్టీస్, ఒక్క మ్యాచ్లో సెంచరీ కొట్టింది. ఆ సెంచరీ కొట్టింది నేను ఈవెంట్. ఓకేనా, ఆ ఈవెంట్ చాలు మనకి వేరే లెవెల్కి ఒక రికగ్నిషన్ వచ్చేదానికి. సో ప్రాసెస్ మనకు గోల్గా ఉండాలి. ఈవెంట్ అనేది ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండిందంటే ఈవెంట్ స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, ఇట్ విల్ కమ్. అదే రివార్డ్. అది మన ఒక గోల్, ఒక ఈవెంట్ కాదు, మన గోల్ ప్రాసెస్. సో మీరు వేసే ఎఫర్ట్స్, ఆ 100 వీడియోస్ అనేది మీ యొక్క ప్రోగ్రెస్ని, మీ యొక్క స్కిల్ని మాట్లాడుతున్నాం. అదొక స్కిల్ కదా, ఆ స్కిల్ని పెంచుతుంది. ఓకేనా, సో
మీరు మాట్లాడి మీకు వచ్చేసి యుల్ బికమ్ హ్యూమన్, యుల్ బికమ్ వెరీ కాన్ఫిడెంట్. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, వేరే వాళ్ళు కూడా మీ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో మీ పైన మీకే కాన్ఫిడెన్స్ ఉండాలి, రైట్? వెన్ మీ పైన కాన్ఫిడెన్స్ లేదంటే వేరే ఎవడు వచ్చి ఎలా నమ్మడు, ఓకేనా? కాబట్టి యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ సచ్ ఎ వే దట్ ఫస్ట్ ఓకే రా, నేను ఎలాగైనా సరే నేను మాట్లాడగలను, నేను మాట్లాడే దాంట్లో నాకు క్లారిటీ ఉంది, వినే వాళ్ళు కూడా క్లారిటీ ఉంటుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వినే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పేసి మీరు మాట్లాడతారు, ఓకేనా? సో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రొలాంగ్డ్ పీరియడ్కి పోస్ట్ చేయడం అవసరం లేదు, జస్ట్ ప్రాక్టీస్, ఓకేనా? సింపుల్. మళ్ళీ వచ్చేసి మొత్తం స్క్రిప్ట్ రాసుకోవద్దు, మొత్తం స్క్రిప్ట్ రాసుకునేవద్దు, జస్ట్ బుల్లెట్ పాయింట్స్ లాగా లేకపోతే వచ్చేసి కీ పాయింట్స్ లాగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ బుల్లెట్ పాయింట్స్ పైన నీకు ఒక అవగాహన ఉంటుంది కదా, మీకు వచ్చేసి ఆల్రెడీ తెలియ ఉంటారు టాపిక్ ఏమని మీకు తెలుసు, దాన్నే వచ్చేసి మీరు వచ్చేసి బుల్లెట్ పాయింట్స్ రాసి ఉంటారు. అండ్ ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు మీకు వచ్చేసి ఆ బుల్లెట్ పాయింట్స్ చేసినప్పుడు మీరు వచ్చేసి ఒక 90% డెలివరీ చేయొచ్చు, ఓకేనా? ఉన్నది చదివింది మొత్తం డెలివర్ చేసేదానికి అవ్వదు. వీఆర్ హ్యూమన్, వీఆర్ ఇంపర్ఫెక్ట్, ఓకేనా? దట్ ఇంపర్ఫెక్షన్ ఇస్ వాట్ గివ్స్ us or makes us human, ఓకేనా? gives us the touch of human or else makes us human, ఓకేనా? మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే వీఆర్ ఏఐ కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఏఐ అయిపోయింది, మొత్తం కంప్లీట్లీ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది, ఏఐ రెవల్యూషన్. సో ఇంకంతా వచ్చేసి ఇట్ విల్ బి పర్ఫెక్ట్ అండ్ పీపుల్ బికమ్ ఫెడ్ అప్ విత్ ద ప్రొఫెషనలిజం. ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు, మీ దగ్గర వచ్చేసి కనెక్ట్ కాకుండా వాడు మొత్తం స్క్రిప్ట్ చదివి లేకపోతే వచ్చేసి ఈ సేల్ క్లోజ్ చేయాలా లేకపోతే వచ్చేసి ఈ డీల్ క్లోజ్ చేయాలని చెప్పేసి ఆర్టిఫిషియల్గా మొత్తం స్క్రిప్ట్ని లేకపోతే మిమ్మల్ని ఒక ప్రోడక్ట్ లాగా లేకపోతే వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తా ఉంటే, మనిషిలా కాకుండా, ఫీలింగ్స్తో కాకుండా, ఎమోషన్స్ ఏమి కనెక్ట్ కాకుండా ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తా ఉంటే హౌ విల్ యూ ఫీల్? అది అవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు బీ ఇంపర్ఫెక్ట్. జస్ట్ రిలాక్స్, ఓకేనా? జస్ట్ బీ సిన్సియర్, ఓకేనా? సో డోంట్ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, అది కూడా అవసరం లేదు. జస్ట్ బీ సిన్సియర్, మీ హోల్ హార్టెడ్గా ఏమైతే ఇవ్వగలమో అది ఇవ్వండి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఒక ఫేక్ చేయట్లేదు అని చెప్పేసి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ సీ ఇన్ టు ద మిర్రర్ యూ విల్ ఫీల్ ఓకే, నేను ఫేక్ చేయలేదు, ఐ వాజ్ రియల్. ఇదే నేను మైక్ పెట్టుకొని మాట్లాడినా కూడా నేను మాట్లాడగలను, ఏదో ఒకటి జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉంటే చాలు మాట్లాడగలను. డెలివరీ 90% మాత్రమే అవుతుంది, 100కి 100% రావదు. బట్ ఇఫ్ యూఆర్ విత్ ప్రాక్టీస్ మీకు వచ్చేసి న్యూ థింగ్స్ స్పాంటేనియస్గా ఆన్ ది స్పాట్లో వస్తాయి. దట్ వాట్స్ మేక్స్ అస్ ఈవెన్ బెటర్, ఓకేనా? ద బ్రెయిన్ ఈజ్ సో మచ్ టాలెంటెడ్. ప్లీజ్ సెకండ్ చాలు, ఓకేనా? నెక్స్ట్ 10 సెకండ్స్కి 20 సెకండ్స్కి ఏం మాట్లాడాలని చెప్పేసి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు వచ్చేసి ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది బ్రెయిన్. అది దాని యొక్క పవర్. సో ట్రస్ట్ యువర్ బ్రెయిన్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్, బీ ఈజీ, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం మాట్లాడతారో అది ముందే వచ్చేసి మీకు తెలుస్తుంది, ఓకేనా? తెలిసి ఉండాలి. అండ్ మీ స్క్రిప్ట్ వచ్చేసి మ్యాక్సిమం మీ ఓన్ స్క్రిప్ట్ అయ్యంటే లేకపోతే వచ్చేసి మీ ఓన్ థాట్స్ అయ్యంటే ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ టు కన్వే. ఎందుకంటే వచ్చేసి మనం డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, చెప్పిన విషయంలో మళ్ళీ చెప్తాం. ఎందుకు? సో మ్యాక్సిమంగా వచ్చేసి ఆ పర్సన్కి అర్థమవుతుంది అని చెప్పి, రైట్? సో మొత్తం మెటీరియల్ మీకు తెలిసినప్పుడు మీరు వచ్చేసి ఇంకో 3 టైమ్స్ కూడా వచ్చేసి ఫస్ట్ టైం ఒక 60% ఎఫిషియెంట్తో చెప్పింటారు, సెకండ్ టైం చెప్పినప్పుడు 80%, థర్డ్ టైం చెప్పినప్పుడు 120%, నాట్ 100 కూడా. ఎందుకంటే థర్డ్ టైం చెప్పినాం కదా, వీ వుడ్ జస్ట్ ఎక్స్పాండ్ అవర్ సెల్ఫ్, రైట్? సో వచ్చేసి మనం ఇంకా బాగా చెప్పింటాం. దానివల్లే వచ్చేసి జస్ట్ నో యువర్ మెటీరియల్, మనం ఏం చదువుతున్నాం, మనం ఏం చెప్పబోతున్నాం అని చెప్పేసి మొత్తం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి మీ ఓన్ థింకింగ్ అలా ఉంటే ఆ ఓన్ థింకింగ్తో మీరు వచ్చేసి యూ కెన్ పర్ఫార్మ్ అ లాట్ బెటర్, ఓకేనా? విత్ సమ్ ప్రాక్టీస్. సో వచ్చేసి నెక్స్ట్ మీరు వచ్చేసి డైరెక్ట్గా పర్సన్ దగ్గర మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోండి. ఆ పర్సన్ సిన్సియర్గా మీరు ఏం మాట్లాడుతున్నారో మొత్తం అటెన్షన్తో మీ పైన వాల్యూ ఇచ్చి అండ్ మీ దగ్గర వచ్చేసి హీ నోస్ యూ వెల్, తనకు వచ్చేసి మీరు ఎంత వాల్యుబుల్ అని తెలుసు, మీరు ఏం డెలివర్ చేస్తున్నారో అది ఎంత వాల్యుబుల్ అని తెలుసు, ఎంత వాల్యుబుల్ అని తెలుసు. సో అప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఫ్రీగా, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఒకసారి నేనేమనుకున్నానంటే ఒక ఇది చదివా, లైక్ వాట్ ఈస్ రియల్ షేప్ ఆర్ వాట్ ఈస్ రియల్ కాన్ఫిడెన్స్ అని చెప్పి.
అప్పుడు ఏం కనిపిస్తుంది అంటే ఒక పిల్లోడికి వచ్చేసి పాలు పళ్ళు పడిపోయి ఉంటుంది. ఆ పాలు పళ్ళు పడిపోయిన తర్వాత ఇంకొక పిల్లోడు వచ్చేసి ఫ్రెండ్స్ 2 మంది ఉంటారు. ఒకటి వచ్చేసి పాలు పళ్ళు పడిపోయి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు. అప్పుడు ఈ పాలు పళ్ళు పడిపోయినాడు నవ్వుతుంటాడు ఫ్రీగా. ఓకేనా, ఎలా నవ్వుతున్నాడు అంటే హీ నోస్ నో మ్యాటర్ వాట్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి జడ్జ్ చేయరు అని చెప్పేసి మనకి తెలుసు. సో ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా, ఆ ఫ్రీనెస్, రైట్? నో వన్ ఈస్ జడ్జింగ్ యూ. ఓకేనా, ఈవెన్ ఇఫ్ దే జడ్జ్ యూ, దే విల్ అండర్స్టాండ్ యూ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. పోను అర్థం చేసుకుంటారు మిమ్మల్ని. ఓకే, ఈ పర్సన్ ఇలాగా అని చెప్పేసి అర్థం చేసుకుంటారు. యువర్ మామ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్, యువర్ డాడ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. ఓకేనా, దే హ్యావ్ లాట్ ఆఫ్ డిఫెక్ట్స్. యూ యాక్సెప్ట్ దమ్, యూ లవ్ దమ్, రైట్? అండ్ వచ్చేసి యువర్ ఫ్రెండ్స్, దే విల్ యాక్సెప్ట్ యువర్ ఇంపర్ఫెక్షన్స్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్, అన్నీ బాగానే ఉంటుంది, కానీ వచ్చేసి మనకి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, లైక్ ఏదో స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. ఆల్సో వచ్చేసి ఒక పర్సన్ చాలా టాలెంటెడ్, ఓకేనా, బట్ వచ్చేసి గేమ్ అడిక్షన్ ఉంటుంది. ఓకేనా, పని చేయరా, ఇంట్లో పని ఉంటుంది, పని చేయకుండా వచ్చేసి గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ ఇంపర్ఫెక్షన్, బట్ స్టిల్ ఈజ్ మై ఫ్రెండ్, రైట్? ఐ యాక్సెప్ట్ ఇట్. అలా వచ్చేసి దే విల్ యాక్సెప్ట్ యూ, పీపుల్ విల్ యాక్సెప్ట్ యూ. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ బీ హ్యూమన్. కాబట్టి ఒక సిన్సియర్ పర్సన్ వచ్చేసి మీ దాన్ని వింటా ఉన్నారంటే మీరు ఆ ఫ్రెండ్ దగ్గర హూ ఇస్ నాట్ జడ్జింగ్ యూ, ఆ పర్సన్ దగ్గర ఎలా మాట్లాడతారు అలానే కెమెరా దగ్గర మాట్లాడాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏమన్నా అంటే మ్యాక్సిమం వచ్చేసి మనం ఈ పక్కనో, నేను వచ్చేసి ఈ పక్కనో చూస్తా ఉన్నాను అనుకోండి, మీకు వచ్చేసి కొంచెం ఏమి దిక్కులు చూస్తా ఉన్నాడు అనిపిస్తుంది కదా. సో కెమెరా లెన్స్ ఎక్కడుందో కెమెరా లెన్స్ని మాత్రం చూసేదానికి ట్రై చేయండి. సో అది వచ్చేసి మీకు పుష్ చేస్తుంది. ఓకే, నా దగ్గరే మాట్లాడుతున్నాడు, డైరెక్ట్గా నన్ను చూసి మాట్లాడుతున్నాడు, ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి అండ్ ఈవెన్ రియల్ లైఫ్లో కూడా ఒక పర్సన్ దగ్గర మాట్లాడేటప్పుడు కళ్ళు చూసి కన్నా మాట్లాడినామంటే ఆ ఎంగేజ్మెంట్, దట్ ఎంగేజ్మెంట్ ఆ కనెక్షన్ ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్. ఎక్కడంటే దిక్కులు చూసుకొని మాట్లాడేదానికన్నా, ఈ పక్క ఆ పక్క చూసేదానికన్నా డైరెక్ట్గా ఐస్ టు ఐస్ పెట్టి మాట్లాడటం, ఇట్ ఈస్ వెరీ వెరీ ఏం చెప్పడం, కనెక్టివ్. ఓకేనా, సపోజ్ జస్ట్ సీరియస్, ఇప్పుడు వచ్చేసి నేను మీ దగ్గర మాట్లాడుతున్నాను, ఈ పక్క నుంచి అదే పర్సన్ మాట్లాడుతున్నాను, బట్ మీరు ఒక ఐ వాంట్ టు ఇంప్రెస్ యూ. ఓకేనా, కాబట్టి ఈవెన్ ఈ పర్సన్ దగ్గర చెప్పండి బ్రో అని చెప్పేసి నేను ఆ పర్సన్ దగ్గర మాట్లాడుతూ ఉంటాను కూడా, ఐఎమ్ స్టిల్ మిమ్మల్ని వచ్చి చూస్తాను. వాట్ యూ విల్ ఫీల్, ఓకే హీ ఈస్ నాట్ టేకింగ్ హిస్ అటెన్షన్ అని అనిపిస్తుంది కదా, అలా. అండ్ వచ్చేసి ఈ పక్క నుంచి ఒక పర్సన్ మాట్లాడుతున్నారు, ఈ పక్క నుంచి ఒక పర్సన్ మాట్లాడుతుంటే కూడా ఐ స్టిల్ వాంట్ టు టాక్ టు యూ. ఓకేనా, ఐ డోంట్ వాంట్ మై అటెన్షన్ టు స్కిప్. సో అలా వచ్చేసి ఈ పర్సన్ దగ్గర మాట్లాడుతుంటే కూడా మిమ్మల్ని చూస్తాను అంటే ఎంత ఎంగేజ్మెంట్, ఎంత కనెక్షన్ వస్తుంది. సేమ్ థింగ్ అప్లై టు ఈవెన్ ఫర్ ద కెమెరా ఆల్సో. ఓకేనా, మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ థింగ్ ఏమరా అంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా చాలా టోన్స్ కానీ చాలా ఫేసెస్ కానీ, లేకపోతే వచ్చేసి టోన్ మార్చడం, లేకపోతే వచ్చేసి ఒక ఇంటెన్స్ విషయాన్ని ఇంటెన్స్గానే చెప్పాలి, ఒక క్యాజువల్ విషయాన్ని క్యాజువల్గా చెప్పాలి. ఓకేనా, సో అలా మీరు ఏది ఇంపార్టెంటో దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం, ఏది నార్మలో దాన్ని రిలాక్స్ చేసి చెప్పడం, అలా చేసినప్పుడు ఆ ఒక టోన్ వచ్చేసి మారుతూ ఉంటుంది అండ్ ఆ ఒక అటెన్షన్ వచ్చేసి గ్రాబ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో వచ్చేసి టోన్ మార్చండి, ఫేస్ మార్చండి, ఆ తర్వాత వచ్చేసి ఒక స్లైట్ ఇట్లే వెళ్తా ఉంటుంది అనుకోండి. లైక్ రోలర్ కోస్టర్లో ఉన్నారు, రోలర్ కోస్టర్ ఎక్కినారు, దేనికి ఎగ్జైట్మెంట్ కోసమో లేకపోతే వచ్చేసి ఒక ఎక్స్పీరియన్స్ కోసమో ఎక్కినారు. అప్పుడు రోలర్ కోస్టర్ ఇట్లానే వెళ్తా ఉందంటే అది ఏమైనా బాగుందా? దానికి మీరు ట్రైన్లోనే ఉండొచ్చు, రైట్? అది ఏం ఒక థ్రిల్ ఇచ్చేయాలి. రోలర్ కోస్టర్ వెళ్ళాలంటే అది ఇట్లా వెళ్ళాలా, ఇట్లా తిరగాల, అట్లా చుట్టాలా, ఏమేమో అవ్వాలా దాంట్లో. అప్పుడే వచ్చేసి ఒక హైప్, ఒక లో, ఒక హై, ఒక మీడియం, ఒక సడన్ హైక్, ఒక సడన్ లో, ఒక సడన్ టిప్, ఒకసారి యాక్సిడెంట్ అయిపోయినట్టు లేకపోతే పడిపోతామన్నట్లు, a lot of fluctuations in the emotions. అలా అని చెప్పేసి డోంట్ బి ఓవర్ డ్రామాటిక్. ఓకేనా, బట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. ఒకవేళ చేయకపోయినా మీకు అటెన్షన్ వచ్చేసి గ్రాబ్ అవ్వదు, చేసిన అటెన్షన్ గ్రాబ్ అవ్వదు అంటే మీరు ఏం చేయకుండా ఒక పర్సన్ లూజ్ అయ్యేదానికి అట్లీస్ట్ మీరు ఎఫర్ట్స్ చేసినారు అనేది కొంచెం బెటర్ కదా. అట్లీస్ట్ యూ వుడ్ ఓకే, ఇఫ్ ఎఫర్ట్స్ చేసినాం తప్పుగా అయిపోయింది, నెక్స్ట్ టైం పాజిటివ్గా చేస్తాం, ఇంకొంచెం బెటర్గా చేస్తాం ఎఫర్ట్స్ని, యూ విల్ జస్ట్ ఇంప్రూవ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్గా హ్యాండ్ మూమెంట్స్ కానీ లేకపోతే జెస్చర్స్ కానీ, గెస్చర్స్ ఒక్కొక్కరు అలాగా ప్రొనౌన్స్ చేస్తారు బ్రో, నా ప్రొనౌన్సియేషన్ ఇది, సో ఏమనుకోకండి. సో
న్యాచురల్గా హ్యాండ్ మూమెంట్స్ లేకపోతే వచ్చేసి మీ యొక్క ఊత పదాలు ఉంటారు కదా కొంతమంది, అవి కూడా యూజ్ చేసి మాట్లాడవచ్చు. జస్ట్ నార్మల్ పర్సన్ దగ్గర ఎలా మాట్లాడతామో అలా మాట్లాడండి. సో ఇట్ విల్ కీప్ దెమ్ ఎంగేజ్డ్. ఓకే, వాళ్ళకన్నా డైరెక్ట్గా మీ దగ్గర ఫ్యూచర్ మీ కస్టమరో లేకపోతే మీ యొక్క వ్యూవరో లేకపోతే వచ్చేసి మీ సబ్స్క్రైబరో ఫ్యూచర్లో మీ దగ్గర మాట్లాడినప్పుడు మీరు డైరెక్ట్గా ఎలాగైతే కెమెరా దగ్గర మాట్లాడారో అట్లే మాట్లాడినప్పుడు ఇట్ విల్ ఫార్మ్ అ గుడ్ బాండింగ్ బిట్వీన్ యూ బోత్, అ గుడ్ అథెంటిసిటీ. ఓకే, ఈ పర్సన్ ఫేక్ కాదు, ఎలాగైతే వచ్చేసి నేను వీడియోలో చూసినానో అలానే ఉన్నారు కాబట్టి ఫ్రీనెస్ ఇట్ విల్ బీ మోర్ స్ట్రాంగ్. ఓకేనా, కాబట్టి ఆ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి జస్ట్ స్పీక్ లైక్ దట్. సో హ్యాండ్ గెస్చర్స్ ఎలాగైతే మీరు మాట్లాడతారో జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఓకేనా, బీ యువర్ సెల్ఫ్ అట్లా. ఆ తర్వాత వచ్చేసి నో వన్ ఇస్ పర్ఫెక్ట్ అని ఆల్రెడీ చెప్పినాను కదా, జస్ట్ ఎంబ్రేస్ దట్ ఇంపర్ఫెక్షన్. నథింగ్ ఇస్ పర్ఫెక్ట్, దట్స్ ఓకే. ఈ బ్యాక్గ్రౌండ్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, చూడండి ఎన్ని బ్లాక్ మార్క్స్ ఉన్నాయి దానికి, దట్ డజంట్ మ్యాటర్. ఆ చెట్టు పర్ఫెక్ట్గా డిట్టో ఎట్లే ఉండాలంటే దట్ డజంట్ గివ్ ఎనీథింగ్. ఓకేనా, ద ఇంపర్ఫెక్షన్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్. సో అట్లా వచ్చేసి జస్ట్ బీ ఇన్పర్ఫెక్ట్, దట్ డజంట్ మ్యాటర్. ఓకేనా, లాస్ట్లో వచ్చేసి జస్ట్ బీ ఎక్స్ప్రెసివ్. మీరు ఎంత ఎక్స్ప్రెసివ్గా మీరున్నారో అంతే ఎక్స్ప్రెసివ్గా వాళ్ళకి ఫీల్ అవుతారు. మీరు వచ్చేసి నేను ఇక్కడ కూర్చొని అవును బ్రో ఇట్లా బ్రో ఏం చేసేది బ్రో, లేకపోతే వచ్చేసి ఇట్లా మాట్లాడంట, కెమెరా కాన్ఫరెన్స్ ఇట్లుంటుంది, లేకపోతే స్క్రిప్ట్ ఎట్లుంటుంది, ఇట్లా మాట్లాడినానంటే మీకు ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు, రైట్? విల్ నాట్ ఈవెన్ ఇంపాక్టే రాదు. జస్ట్ బీ ఎక్స్ప్రెసివ్. ఓకేనా, ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం తప్పే కాదు, అది సెలెక్టెడ్ ఎక్స్ట్రోవర్ట్ అంటారు కదా. అంటే కొంతమంది దగ్గర నచ్చిన వాళ్ళ దగ్గర మనం వాళ్ళు మనం జడ్జ్ చేయరు అన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు మనం వచ్చేసి బిహేవ్ చేస్తాం, రైట్? సెలెక్టెడ్ ఎక్స్ట్రోవర్టిజం. అట్లా వచ్చేసి కెమెరా దగ్గర మాత్రం సెలెక్టెడ్ ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలి. రిమైనింగ్ ప్లేసెస్లో ఓకే మనం జడ్జ్ చేస్తారు, లేకపోతే మనం వచ్చేసి మనల్ని కొంచెం ఇదిగా చూస్తారు అన్నప్పుడు బీ కాన్ఫిడెంట్, ఆల్స్ బీ ఇంట్రోవర్ట్. ఓకేనా, బట్ ద పీపుల్ హు ఆర్ జడ్జింగ్ వాళ్ళ దగ్గర ఇంట్రోవర్ట్గా ఉండడం తప్పలేదు, బట్ జస్ట్ బీ ఎక్స్ట్రోవర్ట్ ఇన్ ద కెమెరా. ఎందుకంటే వచ్చేసి రేపు మీ ఫ్యూచర్స్ మీ ఎవరైతే ఈ వీడియో చూసింటారో వాళ్ళు వచ్చేసి దే వాంటెడ్ టు కనెక్ట్ యూ, రైట్? అలా కనెక్ట్ అయినప్పుడు దే మే నాట్ జడ్జ్ యూ. అప్పుడు వచ్చేసి మీరు నార్మల్గా మాట్లాడచ్చు కదా, యూ విల్ ఫార్మ్ కనెక్షన్స్, దట్స్ గ్రేట్. సో జస్ట్ డూ ఇట్. ఈ విషయాలంతా చేయండి. జస్ట్ బీ ఇప్పుడు చెప్పిన విషయాలంతా వచ్చేసి చేస్తానండి. బీ పేషెంట్, బీ రెగ్యులర్. ఓకేనా, రెగ్యులర్గా ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్క్రిప్ట్ మొత్తం రాసుకోవద్దు, జస్ట్ ఒక అవుట్లైన్ ఉంటే చాలు. ఆ బుల్లెట్ పాయింట్స్తో మీకు ఏమనిపిస్తే అది మాట్లాడండి. 100% రాదు, ఇట్స్ న్యాచురల్. సో ఒక 80% అయినా డెలివర్ చేసినామా అనేది ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మీరు ఏం మాట్లాడినారో దాన్ని తెలిసి మాట్లాడండి. పర్ఫెక్ట్గా వచ్చేసి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి ఒకే పర్సన్ దగ్గర నా పర్సన్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నాడో లేకపోతే వచ్చేసి నా పైన ఫుల్ అటెన్షన్ ఉంది, నాకు ఫేవరెట్ ఫ్రెండ్ ఆ పర్సన్ దగ్గర మాట్లాడుతాను అని చెప్పి అనుకొని మాట్లాడండి. ఆ తర్వాత న్యాచురల్గా మీ లాంగ్వేజ్ ఏమో అట్లనే మాట్లాడండి. కొంతమంది వచ్చేసి నేను కూడా బిగినింగ్లో మొత్తం ఒక ఆర్టిఫిషియల్గా వచ్చేసి నా మొత్తం స్క్రిప్టే వచ్చేసి ఆర్టిఫిషియల్గా ఉండే. అట్లా కాకుండా కొంచెం నార్మల్గా నేను ఎలాగైతే వచ్చేసి నా ఫ్రెండ్తోనో నా సిస్టర్తోనో ఎలా మాట్లాడతానో అలా నేను మాట్లాడినప్పుడు ఇట్ విల్ బీ లాట్ మోర్ ఎంగేజింగ్. ఓకేనా, మొత్తం స్క్రిప్ట్ కాకుండా ఇలా మాట్లాడినప్పుడు ఇట్ విల్ బీ లాట్ మోర్ ఎంగేజింగ్. సో దట్స్ ఓకే. ఓకేనా, ఆ తర్వాత ఓకే కాదు, దట్స్ ఓకే. ఓకేనా, ఆ తర్వాత ఇంపర్ఫెక్షన్స్, ఆల్ దిస్ ఇంపర్ఫెక్షన్స్ నేను కూడా వచ్చేసి ఓకే అనేది ఆల్ దట్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకేనా, దీని కూడా వచ్చేసి ఐ నాట్ ఈవెన్ థింకింగ్ టు ఎడిట్ దట్. ఏం వస్తుంది ఓవర్ ఎయిట్ వల్ల పీపుల్ విల్ థింక్ యూ ఆర్ పర్ఫెక్ట్. ఆల్సో వచ్చేసి మీ పైన ఒక ఫుల్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ని ఫ్యూచర్లో మ్యాచ్ చేయలేకపోయినారంటే సడన్గా మీ పైన వచ్చేసి ఒక హీస్ నాట్ లైక్ అంతరా, మనమే వచ్చేసి నేను కొంచెం ఓవర్ తూకి కొంచెం పైన పెట్టినాము, వాడంత కాదు వీడింతే అని చెప్పేసి కింద పడిపోతారు. సపోజ్ మీరు జస్ట్ ఇంపర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసి మీరు ఇక్కడే ఉన్నారంటే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం యూ విల్ గో దేర్. ఓకేనా, బట్ పీపుల్ చూసినప్పుడు దే విల్ ఈ గ్రోత్ ఉంది కదా, ఈ గ్రోత్ని వాళ్ళు వచ్చేసి అప్రిషియేట్ చేస్తారు. ఓకేనా, సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ బీ ఎక్స్ప్రెసివ్, స్మైల్, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. దట్స్ ఇట్, యూఆర్ గుడ్. బీ ఇంపర్ఫెక్ట్, పీపుల్ విల్ లవ్ యూ, people will not judge you. Okay, now love you so much, love you, bye.